నమస్కారం. అక్షరలిపికి స్వాగతం. ఈరోజు మనం చెప్పుకోబోయే కథ పేరు రమ్య కాపురం. రచన భవ్యచారు. రమ్య వాళ్ళు మా పక్కింట్లో ఉంటారు. భార్య రమ్య, భర్త సాగర్, ఇద్దరు పిల్లలతో హ్యాపీగా ఉన్నారు. రమ్య భర్త కారు డ్రైవర్గా పనిచేస్తాడు. హాయిగా ఉన్న కుటుంబం. వాళ్ళిద్దరూ వాళ్ళకిద్దరు అనే సంతోషంలో ఉన్నారు. సాగర్ కారు కిరాయికి వెళ్ళినప్పుడల్లా మాట్లాడడానికి వీలుగా ఉంటుందని సాగర్ ఆమెకు ఒక ఫోన్ కొని ఇచ్చాడు. తాను దూరంగా ఉన్నప్పుడు తన క్షేమ సమాచారం గురించి తెలుపుతూ ఫోన్లు చేసేవాడు సాగర్. తనతోనే కాక వాళ్ళ అమ్మ వాళ్ళతో కూడా ఫోన్లు చేసి మాట్లాడవచ్చని భార్యకు కొని ఇచ్చాడు. కొత్తగా స్మార్ట్ ఫోన్ వచ్చిన రోజులవి. ఫోన్ ఎలా వాడాలో తెలియని రమ్యకు ఫోన్ వాడడం నేర్పించాడు. అందులో వీడియో కాల్ గురించి, చాటింగ్ గురించి కూడా నేర్పించాడు. తాను క్యాబ్ డ్రైవర్ కాబట్టి పలు చోట్లకు కిరాయికి వెళ్ళేవాడు. ఒక్కోసారి వారం రోజులు వెళ్తుండేవాడు. ఆ వారం రోజులు ఫోన్లలో పిల్లల క్షేమం, పిల్లలు స్కూల్కి వెళ్ళారా, నువ్వు తిన్నావా, ఏమైనా అవసరమా అని అడుగుతూ ఉండేవాడు. దాదాపు ఇంట్లో వస్తువులని తెచ్చిపెట్టేవాడు. కాకపోతే కూరగాయలు తనని తెచ్చుకోమని డబ్బులు ఇచ్చి వెళ్ళేవాడు. ఇలా కొన్ని రోజులు సాగుతుండగా ఒకరోజు రమ్య ఫోన్కు మిస్ కాల్ వచ్చింది. చేసింది ఎవరో తెలియదు. వేరే వాళ్ళ నెంబర్కు చేయబోయి ఈ నెంబర్కు చేశారు. ఆ పేరు గల వాళ్ళు ఎవరూ లేరని చెప్పింది రమ్య. అలా 2-3 సార్లు జరిగింది. ప్రతిసారి ఎవరో ఒకతను ఫోన్ చేస్తుండేవాడు. వేరే పేర్లతో అడిగేవాడు. రమ్య ఆ పేరు గల వాళ్ళు లేరు అని చెప్పేది. ఆ సమయంలో సాగర్ ఉండేవాడు కాదు. ఈ విషయం సాగర్కు చెప్పలేదు రమ్య. ఎందుకులే అని ఊరుకుంది. ఆ తర్వాత అతను మెల్లిమెల్లిగా రమ్య విషయాలన్నీ కూపి లాగాడు. రమ్య తనకు కూడా టైంపాస్ అవుతుందని అతనితో మాట్లాడసాగింది. అతను ఏదో ఊర్లో చదువుకుంటున్నా అని, ఇంకా పిలవలేదు అని చెప్పాడు. తనకి కూడా పెళ్లి కాలేదని, ఇంట్లో సంబంధాలు చూస్తున్నారని అబద్ధం చెప్పింది రమ్య. రోజు ఫోన్లో మాట్లాడుకోసాగారు. సాగర్ ఉన్నప్పుడు అతను ఫోన్ చేస్తే రాంగ్ నెంబర్ అని చెప్పేది రమ్య. ఎందుకు అలా చేస్తున్నావు అని అడిగితే మా అమ్మ నాన్న వాళ్ళు ఉన్నారు, అందుకే అలా చెప్పాను అని చెప్పేది అతనికి. సాగర్కి ఈ విషయాలేవీ తెలియవు. అతని భార్య మీద నమ్మకంతో తన భార్య ఏ తప్పు చేయదని పిల్లల్ని వదిలి కుటుంబం కోసం కష్టపడుతూ ఉండేవాడు. పిల్లలతో గడపలేకపోతున్నందుకు బాధపడుతూనే వాళ్ళ భవిష్యత్తు గురించి కిరాయికి వెళ్తూ ఉండేవాడు. ఇలా కొన్ని రోజులు గడిచింది. వాళ్ళ ఫోన్ పరిచయమై ప్రేమ దాకా వెళ్ళింది. ప్రతిరోజు మాట్లాడకుండా ఉండలేకపోయేవాళ్ళు. ఒకరోజు అతను, నేను మీ ఊరికి వస్తాను, నిన్ను కలుస్తాను, ఇన్ని రోజులు చూసుకోకుండా మాట్లాడుకుంటున్నాం, ఒక్కసారి కలిస్తే బాగుంటుందని అన్నాడు. దాంతో రమ్యకి గొంతులో పచ్చి వెలక్కాయ పడ్డట్టుగా అయింది. అతను వస్తే తన విషయం బయటపడుతుందని భయపడి, వద్దు, నువ్వు రావద్దు, నేనే టైం చూసుకొని వస్తానని అతనితో చెప్పింది. సరేనని అతను ఒప్పుకున్నాడు. కొన్ని రోజుల తర్వాత నాకు జాబ్ వచ్చింది అని చెప్పాడు సంతోషంగా. దానికి రమ్య కూడా సంతోషించింది. ఇక్కడ రమ్య గురించి కొద్దిగా చెప్పుకోవాలి. రమ్యకి తన భర్త తన దగ్గరే ఉండాలని, తన కొంగు పట్టుకొని ఉండాలని, సినిమాలకి తీసుకెళ్లాలని, కొత్త ప్రదేశాలు తిరగాలని, కొత్త నగలు, చీరలు కొనివ్వాలని ఆశగా ఉండేది. పెళ్ళైన కొత్తలో వాళ్ళు బాగా ఎంజాయ్ చేశారు. అలాంటి ఎంజాయ్మెంట్ జీవితాంతం ఉండాలని కోరుకుంది రమ్య. కానీ పిల్లలు పుట్టడంతో వాళ్ళ భవిష్యత్తు గురించి సాగర్ కష్టపడేవాడు. అతను కిరాయిలోకి వెళ్ళి వచ్చిన ప్రతిసారి అలసిపోయి పడుకునేవాడు. రమ్యకేమో విరహంతో వేగిపోయేది. భర్త కిరాయిలకు వెళ్ళడంతో తన కనీస కోరిక అయినా తీర్చలేకపోతూ ఉండేవాడు. పిల్లలు సతమతమవుతున్న రమ్యకి ఓదార్పు భర్త దగ్గరికి తీసుకోలేకపోవడం కూడా బాధగా అనిపించేది. పాపం సాగర్ ఏమో కిరాయికి వెళ్ళి అలసిపోయి పడుకునేవాడు. రమ్యని పట్టించుకోకుండా ఉండేవాడు. పిల్లలు పుట్టినప్పటి నుంచి ఎప్పుడో ఒకసారి భార్యని దగ్గరికి తీసుకునేవాడు. అంతే తప్ప కోరికతో, ఇష్టంతో కాదు. భర్త అలా చేయడం వల్ల రమ్యకి అసహనం పెరిగింది. భర్తతో చీటికి మాటికి గొడవలు పడేది. పిల్లల్ని కూడా కొట్టేది. సరిగా చూసుకునేది కాదు. కానీ ఈ విషయాలేవి సాగర్ పట్టించుకునేవాడు కాదు. పిల్లలు పుట్టారు కదా, వాళ్ళ కోసం, వాళ్ళకి మంచి చదువు చెప్పించడం కోసం, వాళ్ళ భవిష్యత్తు కోసం కష్టపడుతున్నా అని అనుకునేవాడు. కానీ భార్య మనసులో ఏముందో గుర్తించలేకపోయాడు. భార్యను అన్ని విధాలా బాగా చూసుకుంటున్నాను అని అనుకునేవాడు సాగర్. జీవితంలో కామం ఒకటే కాదు, బాధ్యత కూడా ఉంటుంది అని నమ్మేవాడు. ఒక్కొక్కసారి రమ్య తనంతట తాను దగ్గరికి వచ్చిన, అబ్బా అలసిపోయాను, సారీ అని అనేవాడు. దానితో రమ్యకి విసుగు వచ్చేది. ఛీ, ఇతను నన్ను అర్థం చేసుకోవడం లేదు, ఎందుకు ఈ బ్రతుకు, ఓ ముద్దు లేదు, ముచ్చట లేదు అని గొడవపడేది. అయినా సహనంగా సర్ది చెప్పేవాడు సాగర్. ఇలా రోజులు సాగుతుండగా ఒకసారి సాగర్ వారం రోజులు కిరాయికి తిరుపతి వెళ్ళాడు. వెళ్లే ముందు భార్యకి, నేను వారం రోజుల తర్వాత వస్తాను, నువ్వు పిల్లలు జాగ్రత్త, ఏదైనా అవసరం ఉంటే దగ్గరలో తన స్నేహితుడు ఉన్నాడు, అతని దగ్గరికి వెళ్ళమని చెప్పాడు. డబ్బులు కూడా ఇచ్చాడు. సరేనని ముభావంగా అన్నది రమ్య.
సాగర్ అలా వెళ్ళగానే ఫోన్లో పరిచయమైన అతనికి ఫోన్ చేసి మాట్లాడింది. నేను నీకు ఒక నిజం చెప్పాలి. తర్వాత నువ్వు మాట్లాడకుండా ఉండకూడదు. అలా ఆ విధంగా నువ్వు ఒట్టు వేస్తేనే నీకు నిజం చెప్తాను అని అనగానే అతను ఒప్పుకున్నాడు. అప్పుడు రమ్య, నాకు పెళ్ళయింది, 2 పిల్లలు కూడా ఉన్నారు. నా భర్త కార్ డ్రైవర్గా పనిచేస్తాడు. కానీ అతను నన్ను సరిగా పట్టించుకోడు. ఎప్పుడూ కిరాయిలంటూ తిరుగుతూ ఉంటాడు. నాకు అది నచ్చదు. నా భర్త నాకు నచ్చట్లేదు. అందుకే నేను నీతో మాట్లాడుతున్నా. నీకు దగ్గరయ్యా అని చెప్పింది రమ్య. అతని సమాధానం కోసం ఎదురు చూస్తూ ఊరుకుంది. అది వినగానే అతను మౌనంగా ఫోన్ కట్ చేశాడు. అది చూసి రమ్య, అయ్యో ఎందుకు చెప్పాను నిజం అని అనుకుంటూ ఏడుస్తూ కూర్చుంది. కాసేపయ్యాక అతని నుంచి ఫోన్ వచ్చింది. ఫోన్ ఎత్తింది రమ్య. చూడండి, మీరు నాకు ముందు అబద్ధం చెప్పారు. అందుకే నేను ఫోన్ కట్ చేశాను. అబద్ధం అంటే నాకు నచ్చదు. కానీ ఇప్పుడు మీకు ఒక నిజం చెప్పాలని మళ్ళీ ఫోన్ చేస్తున్నా. మీ భర్త మిమ్మల్ని పట్టించుకోలేదు, మిమ్మల్ని సరిగా చూడలేదు అని అంటున్నారు. అతను ఎందుకు అలా చేస్తున్నాడు? మీ గురించే కదా. నీ గురించి, నీ పిల్లల గురించి ఆలోచించి డ్రైవర్గా పనిచేస్తూ అంతో ఇంతో సంపాదిస్తూ మీకు తిండి బట్ట పెడుతున్నాడు. అతనికి కూడా సుఖం కావాలని ఉంటుంది కదా. డ్రైవర్ అంటే ఎక్కడికంటే అక్కడికి తిరగాలి. ఒక్కొక్కసారి సరైన తిండి కూడా ఉండదు. మీరు అలా అతన్ని అపార్థం చేసుకోవడం మంచి పద్ధతి కాదు. మీరు నాకు చెప్పారు ఈ విషయాన్ని. నేను ఈ విషయాన్ని సాకుగా తీసుకొని మిమ్మల్ని లేపుకు వెళ్ళి రెడ్ లైట్ ఏరియాలో అమ్మేస్తే అప్పుడు మీ పరిస్థితి ఏంటి? మీ పిల్లల పరిస్థితి ఏంటి? మీ భర్త పరిస్థితి ఏంటి? ఒక్కసారి ఆలోచించు. నేను ఇది ఒక మంచి ఫ్రెండ్గా చెబుతున్నాను. అంతే తప్ప నిన్నేదో మోసం చేయాలని కాదు. నా స్థానంలో వేరే ఎవరైనా వ్యక్తి ఉంటే ఈ పాటికి నిన్ను మోసం చేసి వెళ్ళేవాడు. కానీ నేను మంచివాడిని అని చెప్పలేదు. నువ్వు ఒక ఫ్రెండ్ అని భావించి, నా ఫ్రెండ్ అయితే నేను ఎలా చెప్తానో అలాగే నీకు కూడా చెప్తున్నాను. ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకొని నీ భర్త, నీ పిల్లల్ని సరిగ్గా చూసుకో. ఎప్పుడు అతను నిన్ను పట్టించుకోలేదు అనుకోకు. అతను నిన్ను పట్టించుకోనట్లయితే కిరాయిలకి ఎందుకు వెళ్తాడు? ఒకవేళ వెళ్ళినా ఆ డబ్బులు తెచ్చి నీకు ఇవ్వకుండా, నీకు తిండి బట్ట పెట్టకుండా ఉంటాడు. పట్టించుకోడు. నువ్వు ఒక కోరిక గురించి, 5 నిమిషాల సుఖం గురించి ఆలోచిస్తున్నావు. కానీ అతను తన గురించి, నీ గురించి ఆలోచించి అలా చేస్తున్నాడు. అంతే తప్ప అతనికి వేరే ఉద్దేశం ఏదీ లేదు. నువ్వు నాకు చెప్పిన విషయాలన్నీ విని ఒక దగ్గరగా పెట్టి ఆలోచిస్తే నాకు ఈ విషయాలన్నీ అర్థమయ్యాయి. కానీ ఇన్నేళ్ల నీ సంసారంలో నువ్వు అతన్ని అర్థం చేసుకోలేకపోయావు. ఇప్పటికైనా మించిపోయింది ఏమీ లేదు రమ్య. అతన్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నించు. ఏదో రాంగ్ నెంబర్ వచ్చింది కదా అని వాళ్ళతో ఫ్రెండ్షిప్ చేసి ఈ విషయాలను చెప్తే వాళ్ళు నిన్ను మోసం చేయరని నమ్మకం ఏమిటి? నేను కాబట్టి ఏదో నీకు చెప్తున్నాను. నా ప్లేస్లో ఇంకో ఎవరైనా ఉంటే వీటిని అలుసుగా తీసుకొని నిన్ను ఉన్న నగలతో వచ్చేయి అనేవాడు. వాడు నిన్ను పూర్తిగా వాడుకున్న తర్వాత వదిలేసి వెళ్ళిపోయేవాడు. లేదా నిన్ను ఏ రెడ్ లైట్ ఏరియాకో అమ్మివేసేవాడు. అప్పుడు నీ పిల్లలు, నీ భర్త సంఘంలో తల ఎత్తుకొని ఎలా ఉంటారు అనుకున్నావు? నువ్వు చేసిన పనికి నీ పిల్లలు, నీ భర్త చనిపోతే అప్పుడు ఆ పాపం ఎవరిది? చూడు రమ్య, ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకొని అతనితో కాపురం చేయి. మన మధ్య స్నేహం ఇలాగే కొనసాగుతుంది. మన స్నేహాన్ని కూడా నీ భర్తకి చెప్పు. చెప్పకుండా ఉండకు అని ఫోన్లో అతను వివరంగా వివరించేసరికి రమ్యకి కూడా అపార్థాలన్నీ తొలగిపోయి కళ్ళు తెరుచుకున్నట్టు అయింది. అవును, నిజమే. నేను ఇంత పిచ్చిగా ఎలా ఆలోచించాను? రోజు టీవీలో, పేపర్లో చూస్తూ ఉన్నా కూడా నేను ఇలా గోతిలో పడిపోయాను. అతను మంచివాడు కాబట్టి నా కళ్ళు తెరిపించాడు. ఒకవేళ చెడ్డవాడై ఉంటే అని ఆలోచించుకోగానే ఒళ్ళు జలధరించింది తనకి. నిజమే, నేను నా భర్తని అర్థం చేసుకోలేకపోయాను. ఇప్పటికైనా మించిపోయింది ఏమీ లేదు. నేను తనని బాగా చూసుకుంటాను అని మనసులో అనుకొని అతనితో, సరేనండి, మీరు చెప్పింది నిజమే. మీరు నా కళ్ళు తెరిపించారు. మీరు నాకు దేవుడితో సమానం అని అనగానే, నేను దేవుడిని కాదు, నన్ను మీ అన్నయ్యలా భావించి నాకు రాఖీ కట్టు. ఈసారి మీ ఇంటికి వచ్చి నీతో రాఖీ కట్టించుకుంటా, సరేనా? నువ్వు నీ సంసారం జాగ్రత్త అని చెప్పి ఫోన్ పెట్టేశాడు అతను. ఇలాంటి వాళ్ళు మన పక్కింటిలోనూ ఎదిరింటిలోనూ ఉంటారు. తమకు లేని దాన్ని వెతుక్కోవాలని ఎదురు చూస్తూ ఉంటారు. అలా ఎవరైనా దొరికితే వాళ్ళ సరదాలు తీర్చుకుంటారు. దొరకనంత వరకు అందరూ దొరలే. దొరికితే మాత్రం దొంగలు. సంఘంలో పేరు ప్రతిష్టలు, పరువు పోతుందని కొంతమంది ఇలాంటి విషయాల్లో చనిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు. లేదా చంపేసే వాళ్ళు ఉన్నారు. అందుకే ఆడవాళ్ళు తస్మాత్ జాగ్రత్త. ఇందులో రమ్యకు మంచి జరిగింది. కానీ అందరికీ ఇలా మంచి జరగాలని లేదు. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ గంటని యాక్టివేట్ చేయడం అసలు మర్చిపోవద్దు. ధన్యవాదాలు.